పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అన్న విక్టర్ ప్రసాద్ గారికి, తండ్రి సమానులు, ఒక క్రైస్తవ మిషనరీలో ఉండా కూడా అంబేద్కర్ గారు వేరు, క్రైస్తవం వేరు అనేటువంటి వివక్షత లేకుండా ఈ దేశంలో క్రైస్తవ మిషనరీలు నడుపుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లో పెట్టిన భిక్ష. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా అది గుర్తించరు. మొట్టమొదట గుర్తించినటువంటి రంజిత్ ఓబీ గారికి పాదాభి నమస్కారాలు చేసుకుంటూ 13 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థపై, బ్యాంకింగ్ వ్యవస్థపై పితామహుడిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీ నోట్ల మీద చిత్రీకరించకుండా ₹1,00,000 ఎన్ని వందలు ఉంటాయో తెలియని గాంధీ బొమ్మని చిత్రించడం అవమానకరం, సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఉద్యమానికి సహకరించినటువంటి అన్న అడప మోహన్ అన్న మన వచ్చేసి ఏమని చంద్రశేఖరరావు అన్న, ఇక కాలవరవికి సహకరించినటువంటి అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక జేబీఎంలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి వేదిక. ఇప్పటి వరకు మాలామాదిగులు వర్గీకరణ అనేటువంటి అంశంతో పాము ముంగిసలాగా ఎవడో పెట్టిన తయారీకి తన్నుకు చేస్తా ఉన్నాం. ఎవడు సాధించింది ఎవడో లేడు. ఏ రాజకీయ పార్టీ వాడు వచ్చినా ఎంగిలి మెతుకులు లాంటి పదవులు ఇస్తారులే కానీ పవర్స్ ఎవరికి ఇవ్వరు. అటువంటి వ్యవస్థలో మనం జీవించడానికి సిగ్గుపడతా ఉన్నాం. మీడియా మిత్రుల సమక్షంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో ఎవరైతే అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీ నోట్ల మీద ముద్రిస్తామని మేనిఫెస్టోలో పెడతారో ఆ పార్టీలే మేము సపోర్ట్ చేస్తాం, ఆ పార్టీలకే మేము ఓట్లు వేస్తాం. ఇది మీడియా మిత్రుల వేదికగా ఒక వాయిస్ని కూడా బయటకు తీసుకెళ్తున్నాం. మాల 2, మాదిగ 3, మొత్తం 5 పిడికిలు మా పవర్ ఏందో చూపిస్తామని చెప్పి ఈ మంచి కార్యక్రమాన్ని మన అంబేద్కర్ గారి భవన్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించబడింది. ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ గారు మా సొంత రక్షకుడు, దేవుడు, మనం తినే ప్రతి మెతుకు మీద ఆయన పేరు లిఖించుంది అని కృతజ్ఞత ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే శాంతియుతంగా ర్యాలీలో కాలువ రవి గారి నాయకత్వం చేస్తున్న కార్యక్రమానికి అందరూ వెంబడించాలని, మీడియా మిత్రులు కూడా అక్కడికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.